ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పాస్తా సాస్ అండి. పాస్తాను మీరు జస్ట్ బాయిల్ చేసి ఈ సాస్ను మీరు ముందే చేసి పెట్టేసుకున్నారనుకుంటే జస్ట్ బాయిల్ చేసిన పాస్తాలో ఈ సాస్ని మిక్స్ చేసి తినేవచ్చండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. జస్ట్ పాస్తాకనే కాదు, మీరు పిజ్జా మీద టాపింగ్ చేసే సాస్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి మనకు కావాల్సింది 4 టమాటోస్. మంచి టమాటోలు అయితే చాలా బాగుంటాయి. దానికి మీద ఎక్స్ లాగా ఒక సింబల్ పెట్టుకోండి. దానివల్ల ఏంటి అంటే స్కిన్ తీయడం అనేది ఈజీ అయిపోతుంది. బాయిల్ అవుతున్న వాటర్లో ఈ టమాటోస్ని వేసి 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్కిన్ అన్నది లూజ్ అయిపోతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేరే ఒక కంటైనర్లో తీసేసుకోవాలన్నమాట. ఇది చేసుకున్న తర్వాత గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు మీరు పాస్తా తినాలనిపించినా కొద్దిగా పాస్తా బాయిల్ చేసి ఈ సాస్ని మిక్స్ చేసి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ కూడానండి చేసుకోవడం. తర్వాత ఇది మన టమాటోస్ అన్నిటికి దాని స్కిన్ అన్నది తీసేద్దాం. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. దాంట్లో చిన్నగా కట్ చేసిన గార్లిక్ పీసెస్ ఒక 5 నుంచి 6 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఇందులో చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆనియన్ చాప్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టమాటోల్లో 2 టమాటోస్ని మనం ప్యూరీగా చేసుకోవాలి. 2 టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన సాస్లో ఒక టెక్స్చర్ ఉంటుందండి. మన పాస్తాలో మిక్స్ చేసినప్పుడు ఒక టెక్స్చర్ తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది కొద్దిగా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అది కుక్ అయ్యేలోపు పక్కన పెట్టుకున్న ఇంకో 2 టమాటోలని చిన్నగా చాప్ చేసుకోవాలండి. చాలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. దాని స్కిన్ మొత్తం తీసేయాలి. తర్వాత చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మన టమాటో ప్యూరీ గ్యాస్ మీద పెట్టింది ఆల్రెడీ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని కూడా అందులో యాడ్ చేసేసుకుందాం. దీంట్లోంచి ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ. 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీరు చౌమిన్ని కూడా దీంట్లో వేసుకొని తినవచ్చు, లేదా పాస్తాని తీసుకోవచ్చు. పాస్తాలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అన్ని ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్లీ మీకు టమాటో రెడ్ సాస్ పాస్తా ఇష్టం ఉంటే మాత్రం ఈ సాస్ మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే దీని స్మెల్లే దీని ఫ్లేవర్ అనమాట. తర్వాత ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బేసల్ ఉంటే బేసల్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే తులసి ఆకులు ఒక 4, 5 యాడ్ చేసుకున్నా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ కారం, తర్వాత హాఫ్ స్పూన్ ఆరిగానో. ఇటాలియన్ డిషెస్ ఎందులో అయినా ఆరిగానో అన్నది చాలా కంపల్సరీ అండి. ఇది మనకి డామినోస్లో, పిజ్జా హట్స్లో అన్నిట్లో దొరుకుతాయి. మీరు వాటిని సేవ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. దాంతోపాటు లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం బటరేనండి దీంట్లోనే ఒక సూపర్ టేస్టీని ఇస్తుంది. అండ్ తర్వాత 1 సాషెట్ లేదా హాఫ్ టీ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ ఒక క్రీమీనెస్ని, ఒక గ్లాసీనెస్ని ఇస్తుందన్నమాట. ఇది వేసిన వెంటనే మీకు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. పిజ్జా మీద కూడా దీన్ని అప్లై చేసుకొని మీద కొన్ని టాపింగ్స్ వేసుకొని మీరు తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలామంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చండి. మీ రెఫరల్ కోడ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దానిది నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు యూస్ చేయండి. మీ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.